ఏం చెప్తున్నావు సంజు? అవును అంకుల్, గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరెవ్వరూ సంతోషంగా లేరు. ఏదో సమస్యలో ఉన్నారని బాగా అర్థమవుతుంది. మీ అందరినీ కలవరపెడుతున్నాయి. ఎప్పుడు సంతోషంగా ఉండే మీరు అసలు సంతోషం అంటేనే ఏంటో తెలియనట్టుగా ఉన్నారు. మీ కుటుంబంలో మనశ్శాంతి ఆనవాళ్లే కరువు అయింది. ప్రశాంతత దూరం అయింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అంకుల్. ఎప్పుడు సందడిగా ఉండే మీ ఫ్యామిలీలో ఆనందం అనేది కంటికి కరువు అయిపోయింది. నువ్వు చెప్పేదైతే నిజమేనమ్మా. అరవింద్ పోయిన దగ్గర నుంచి కుటుంబంలో అలజడిగానే ఉంది. అవును అంకుల్, ఆది పవిత్రుల మధ్య అంత సఖ్యత లేదు. సీతమ్మ కూడా పడింది. ఇంకా ఏదో రకరకాలుగా జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి ఆలోచిస్తే పరిష్కరించాలనిపించింది. మీ పర్మిషన్ లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వేం చేసినా మా మంచి కోరి చేస్తావని నాకు తెలుసమ్మా. ఇంతకీ ఏంటమ్మా నిర్ణయం? నాకు మా కుటుంబానికి బాగా పరిచయం ఉన్న స్వామీజీ ఒకరు, ఆయనతో నేను మాట్లాడాను అంకుల్. ఆయన పేరు అచ్యుతానంద స్వామీజీ. ఎదురవుతున్న ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని అడిగాను. ఆయన ఇంటికొచ్చి అంతా పరీక్షించి చెప్తాను అని చెప్పారు. చాలా సంతోషం సంజన. ఇంటి పెద్దగా నేను చెయ్యలేంది పెద్ద మనసుతో నువ్వు చేస్తున్నావు. ఇప్పుడున్న టెన్షన్లో నాకు అలాంటి ఆలోచనే రాలేదు. కనీసం నువ్వైనా ఆలోచించావు. కాసేపట్లో స్వామీజీ గారు వస్తున్నారు. అలాగేనమ్మా.